గుడ్ ఈవినింగ్ ఆల్. చూడండి టీ తయారు చేస్తున్నాను కదా, ఇందాక మేగడ చేశాను స్కూల్ నుంచి వచ్చి. అగైన్ మళ్ళీ ఒక వీడియో ఎందుకు తీస్తున్నానంటే అండి, నాకు బ్లూ లీఫ్ కంపెనీకి సంబంధించిన మిక్సీని నేను 2012లో మేబీ అనుకుంటా తీసుకున్నానండి. ఒకసారి మా వారు హీటర్ పెట్టి వాటర్ది దానికి టచ్ అయ్యి ఇది కాలిపోయింది. అయినా అండి ఎంత బాగా వర్క్ చేస్తుందో ఇది. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎంత పలచగా ఉంటున్నాయండి జార్స్. ఇది చూడండి, ఇవైతే అసలు ఎంత గట్టిగా ఉంటాయో. ఇది కొంచెం రిపేర్ వచ్చింది. ఇంకొన్ని జార్స్ ఇంకా ఉన్నాయి, 3 జార్స్ ఇచ్చారు, 4 ఇచ్చారు జ్యూస్తో సహా. చూడండి ఎంత గట్టిగా ఉందో. అంటే వేస్ట్ అని మనం అనుకుంటాం, అయిపోయింది రిపేర్కి వచ్చింది అంటే ఒక షాప్లో చెప్పారంటే ఇంకో షాప్కి వెళ్ళకుండా అయ్యో అనుకునే బదులు చూడండి నేను ఇప్పుడే చూపిస్తున్నాను. నిన్న పంపించాను బాబుతోటి భద్రాద్రి కొత్తగూడెం ఒక షాపుకు పంపిస్తే వాళ్ళు లేదు రిపేర్ అవ్వదు, కింద పోయింది బాటమ్ అంతా అని చెప్పారు. చూడండి ఎంత నీట్గా ఉంచుకుంటామో అంత వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనకి బాధ అనిపిస్తుంది. బాబు ఏం చేశాడంటే సరే ఇంకో చోట ట్రై చేద్దామని మేము నవరంగ్ స్టోర్లో తీసుకుంటామండి ఎక్కువ, అన్నీ కూడా నవరంగ్ స్టోర్లోనే. మిక్సీ వేరే వాళ్ళ దగ్గర రమేష్ గారి దగ్గర షాప్లో తీసుకున్నాను. ఇది బాబు తీసుకెళ్ళగానే వాళ్ళు కూడా డౌట్గా చెప్పి మేబీ 99% 1% చేస్తామని చెప్పారు. ఆ కాన్ఫిడెంట్ ఇవ్వడం వల్ల బాబు అక్కడ పెట్టేసి వచ్చాడు. నిన్న ఇచ్చాడు. ఈరోజు అంటే ఇదిగోండి నెంబర్ కూడా వేసుకున్న, బాబు పేరు హరీష్. ఇదిగోండి 90 రూపీస్కి అండి, ఇది ఓన్లీ 90 రూపీస్కి రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంతో నేను నెయ్యి ఇదిగోండి వెన్న తయారు చేశాను. అంటే మనం ఒక్క షాపుకి వెళ్ళకుండా ఒక 2-3 షాపులకి వెళ్తే అండి వేరే వాళ్ళ నాలెడ్జ్ వల్ల మనకి వేస్ట్ అవ్వకుండా మన వస్తువు మనకి రిటర్న్ మళ్ళీ వర్క్ చేయడం ప్రారంభిస్తుందని నేను ఒక చిన్న